తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. రోజుకో ట్విస్ట్, పూటకో మలుపు తిరుగుతున్న ఈ ఎపిసోడ్కి ఇప్పట్లో ఎండుగాడి పడేలా లేదు. పైగా అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. చివరికి బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల మెడకి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్ రావు విచారణలో కీలక విషయాల్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే పనిచేశామని చెప్పడం, ఇప్పుడు ఆ సుప్రీమో ఎవరు, కేసీఆరా కేటీఆరా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ టైంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై ఆరోపణలు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. కేటీఆర్ ఆదేశాలతోనే పోలీసులు, రాజకీయ నాయకులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని మంత్రి కొండా సురేఖ కామెంట్ చేశారు. అందుకు కౌంటర్గా కేటీఆర్ మంత్రికి నోటీసులు పంపించారు. నోటీసులు ఇస్తే ఇవ్వండి, తేల్చుకుంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడి ఈరోజు దానికి కౌంటర్ మాట్లాడితే నా మీద లీగల్ నోటీస్ పంపిస్తా అంటే పంపించుకొనివ్వండి, మేము దానికి ఆన్సరబుల్ ఉన్నాము, చేస్తాము. మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు. ఆయన ఇచ్చిన దానికి కౌంటర్ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఇచ్చుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇకనైనా భాష మార్చుకుంటే మంచిదని మళ్ళీ కూడా నేను హెచ్చరిస్తాను. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ భయపడని కేటీఆర్లో ఇప్పుడు భయం మొదలైనట్టు కనిపిస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులు పంపుతున్నా అధికార పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఆగడం లేదు. రీసెంట్గా కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేతలు రఘునందన్ రావు, చికోటి ప్రవీణ్ తమ ఫోన్లని బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన మరునాడే కేటీఆర్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. మా ఫోన్లకు కూడా ట్యాపింగ్ ఇచ్చినామంటే నీ యొక్క దౌర్భాగ్యానికి అది నిదర్శనం అని చెప్పక తప్పదు. సరే, ఇవాళ నేను ఎరవేసిన చేప పడ్డది. ఎందుకంటే గుమ్మడికాయల దొంగంటే భుజాలు పునుకున్నట్టు నేను కేవలం ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నా. నేను నా అప్లికేషన్ ఇచ్చి దీనిపైన నేను ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే ఆయన అప్పుడే మిడిమిడి జ్ఞానంతో సారు మరి అమెరికాలో చదువుకొచ్చుకున్నాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు, సారు ట్విట్టర్ ఖాతాలు ఓపెన్ చేస్తుంటాడు. ఇవాళ ఈ ఖాతాలు ఓపెన్ చేసి ట్విట్టర్లో మాట్లాడే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మొన్నటి వరకు ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, తప్పేంటి అన్న కేటీఆర్ తన స్వరం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారులపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగుంటే అధికారులకి తెలీదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్ ఒక్కరే బాధ్యులా, అధికారులు బాధ్యులు కాదా అంటూ వితండవాదం చేస్తున్నారు. అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఉన్నారని ఉల్టా మాట్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగలై లంగలి. ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన. ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ, హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా? వారెవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా. మరి మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, రవి గుప్తా గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబి చీఫ్, వీళ్ళందరూ ఉన్నారు. మరి అధికారులే మారలేదు కదా. ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 మొదలుపెట్టు. మొత్తంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే 4 పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేసి విచారణ చేయిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాల కూపీ లాగుతోంది. ఓవరాల్గా ఈ వ్యవహారం బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేత మెడకు చుట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇక ఇదే అంశంపై మనతో